వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం ఎపిసోడ్లను తలపిస్తోంది. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి మెట్టు దిగారు. భర్తతో కలిసి ఉండేందుకు అంగీకారాన్ని తెలియజేశారు. తన కుమార్తె భవిష్యత్తు కోసం కలిసి ఉండేందుకు అంగీకరిస్తున్నానని చెప్పిన వాణి, దువ్వాడ శ్రీనివాస్ ఎలా తిరిగినా తనకు సంబంధమే లేదని, సమాజం కోసం కూతురి పెళ్లి కోసం కలిసి ఉందామంటూ ప్రపోజల్ని పెట్టారు. అయితే ఒక పని నాకు చెప్పారు కదా సార్, ఒక్కసారి మా లాయర్ మీతో మాట్లాడతారు. అదే నేను అన్నాను, మా లాయర్ మాట్లాడతారు అని చెప్పాను. ఒక్క నిమిషం ఓపిక పట్టి మరి అలాగే అయింది, ఇంకా 30th వరకు ఉంటారు కదా సార్. అంతే లేదు, అక్కడ కోడ్ ఉంది కదా 30th వరకు. లేదు ఎల్సిస్లో 30th వరకు కోడ్ ఉంటుంది సార్. సరే, నేను ఒకసారి లాయర్ మీతో మాట్లాడతాను. వాణి ప్రతిపాదనను దువ్వాడ శ్రీనివాస్ రిజెక్ట్ చేశారు. వ్యవహారం ఇంత దూరం వచ్చిన తర్వాత భార్య వారితో కలిసి ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. 33 కోట్లు విలువ చేసే ఇంటిని, ఫ్యాక్టరీని వాణికి రాసిచ్చానని, అయితే తాను ఉంటున్న ఇంటిని మాత్రం రాసివ్వనని పట్టుబడుతున్నారు ఆయన. భార్య డిమాండ్లకు అంగీకరించేదే లేదంటున్న దువ్వాడ కుటుంబ వ్యవహారానికి ముగింపు ఎప్పుడా అంటూ రాజకీయాల్లో వర్గాల్లో చర్చ నడుస్తోంది. నాకు చెప్పారు కదా సార్, ఒక్కసారి